9 ఎకరాల భూమి. అయితే 3 ఎకరాల భూమి మాకు వస్తలేదు. అయితే మేము ఏంది పొలం వేసినాం. పొలం వేసిందంటే అది పర్లేదు మాకు. అప్పటి నుంచి మేము పోయినాం. తాత చచ్చిపోయాడు. అక్కడి నుంచి రాలేదు. ఇక మేము కూడా పూర్వం మొదలు చచ్చిపోవాలా ఏమో మేము అనుకుంటున్నాం. మేము చెప్పనా ఎట్లా ఈరోజు కేటీఆర్ గారి మీటింగ్ సక్సెస్ అయింది అనుకోవచ్చా? అండ్ చెవెళ్ళ ప్రజల రెస్పాన్స్ ఎట్లా అనిపించింది? బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ఇది రైతులు స్వయంగా చేసినటువంటి నిరసన. ఇది పార్టీ ఏదైతే కేసీఆర్ గారు ఏలాన్ చేసిండ్రో మరి రైతు రుణమాఫీ విషయంలో మరి రైతులతో కూర్చొని మాట్లాడండి. ఏ రైతుకైతే రుణమాఫీ జరగలేదు ఆ రైతుల లిస్టులు తీసి ప్రభుత్వానికి మరి పెట్టండి. ప్రభుత్వం ముందల ఖచ్చితంగా రుణమాఫీ అయ్యే విధంగా రైతులకు సహాయం చేయాలని చెప్పి పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో రుణమాఫీకి సంబంధించిన నిరసన దీక్షలు జరుగుతూ ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ. అందులో భాగంగానే ఈరోజు మా చెవెలకు కేటీఆర్ గారు ఇచ్చేశారు. మరి ముఖ్య అతిథిగా మరి అలాగే సబితక్క గారు కూడా మరి ఆమె ఆధ్వర్యంలో ఆమె నాయకత్వంలో మరి రైతు రుణమాఫీకి సంబంధించిన ఈరోజు నిరసన దీక్ష తెలియజేశాం. మరి ఎందుకు అనంటే రుణమాఫీ మొదటి సంతకమే రుణమాఫీ అన్నారు. మరి దానికి ప్రజలకు మోసం చేశారు కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. మరి రాజీనామా చేయకపోతే వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పడానికి రైతులు బుద్ధి చెప్పడానికి తయారుగా ఉన్నారని చెప్పి ఈ నిరసన దీక్ష ద్వారా మరి ప్రభుత్వానికి తెలియజేశారు. లేదండి, మీరు ఒక్కొక్కరిని మీరు అడగాలి, మీకే తెలుస్తుంది. స్వచ్ఛందంగా వచ్చారు రైతులు. ఖచ్చితంగా ఇంక అయిపోయింది. ఇది మరో తెలంగాణ ఉద్యమమే. 2వ దశ ఉద్యమము వల్ల రాష్ట్రం వచ్చింది. 3వ దశ ఉద్యమం వల్ల ఏదైతే మరి బంగారు తెలంగాణ కాన్సెప్ట్లో కేసీఆర్ గారు డెవలప్మెంట్ చేసే దాంట్లో ఉన్నారో ప్రజలను పక్కదారి పట్టించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారో దానికి విరుగుడుగానే ఈరోజు 3వ దశ ఉద్యమాన్ని మొదలుపెట్టాం. అది రైతులతోటే మొదలయ్యింది. ఎందుకనంటే కేసీఆర్ గారి మాట పట్టించుకోకుండా రైతులు తమ కళ్ళు తాము పొడుచుకున్నారు, తమ జీవితాలు తమను అంధకారంలోకి నెట్టేసుకున్నారనే బాధ రైతుల లోపల ఉన్నది, ప్రజల లోపల ఉన్నది. కాబట్టి దాందుకు విరుగుడుగానే ఈరోజు ప్రజలు సమాయత్తమై ఈ ఉద్యమానికి చేపట్టారు. మరి రేవంత్ రెడ్డి సీఎంగా దిగిపోయేంత వరకు ఈ ఉద్యమం ఆగదు.